పేజ్ నెంబర్ 95, 95 అన్నమాట. రికార్డింగ్ నెంబరు 24, 24. త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ గ్రంథంలో 8th చాప్టర్ చదువుకోబోతున్నాము. ఇక్కడ హెడ్డింగు సంసారాఖ్యాయిక వివరణము. హేమచూడు ప్రియురాలి మాటల వలన పరమేశ్వరుని స్వరూపము చిన్మయము అని తెలుసుకొని గురువుల వలన గుణరూపిణి అయిన త్రిపురాదేవి యొక్క ఉపాసనము కొరకు మంత్ర తంత్రాధికమైన విధానము నెరిగి ఏకాగ్ర చిత్తముతో ఆమెను ఆరాధింపజొచ్చెను. అట్లు కొన్ని మాసములు గడిచెను. ఆ దేవి అతని హృదయమునందు ప్రసన్నురాలయ్యను. అప్పుడు ఆమె అనుగ్రహము వలన అతని చిత్తము భోగ విషయముల నుండి విముఖమై ఆత్మవిచారమునందు ఆసక్తమయ్యెను. ఆ పరాదేవి యొక్క అనుగ్రహము లేక మోక్షమునకు ముఖ్య కారణమైన ఆత్మవిచారం ఎవ్వరికీ కలుగదు. అది లేకుండా ఇతరోపాయములు ఎన్ని ఉన్నను శ్రేయస్సు కలుగదు. పిమ్మట హేమచూడు ఒక దినమున హేమలేఖ యొద్దకు పోయెను. ఆమె వానికి ఎదురేగి స్వాగతము చెప్పి అర్ఘ్యపాద్యములతో పూజించి మిక్కిలి అనురాగముతో ఇట్లనెను. నాథా, చాలా కాలమునకు కనిపించితివి. ఆరోగ్యముతో ఉన్నావు కదా. నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా నీవు ఒక్క పూట కూడా గడుపువాడవు కావు. మరి ఇంతకాలమైనను నీవు నన్ను ఏల స్మరింపవైతివి? నీకు ఇష్టము కాని పద్ధతి యందు నేను కలలో కూడా వర్తించను. ఏలా ఇట్లు దూరమైతివి? నేను లేకున్నచో ఒక్క క్షణము కూడా నీకు ఒక కల్పముగా ఉండేది. మరి ఇన్ని రాత్రులు ఎట్లు గడిపితివి? ఇట్లు పలుకుచు ఆమె అతనిని కౌగిలించుకొని కిన్నురాలి వలె ఉండెను. అతడు ఆమె యొక్క కౌగిలియందు ఉండియు ఎట్టి వికారమును పొందక ఇట్లనెను. ప్రియా, నాకేల మోహమును కలిగింతువు? నీవు ఈ లోకమును పరతత్వమును తెలుసుకొన్న ధీరురాలవు. నిన్ను మోహం ఎట్లు స్పృశించును? నీకు దుఃఖమునకు కారణమే లేదని నాకు దృఢముగా తెలియను. నీవు ఇంతకు పూర్వము నీ వృత్తాంతమును చెప్పి ఉంటివి. దానిని గూర్చి ప్రశ్నించుటకు వచ్చి తిని. నీవు చెప్పిన మీ తల్లి ఎవరు? ఆమె యొసంగిన సఖి ఎవరు? ఆమె యొక్క భర్త, పుత్రులు మొదలగు వారెవరు? ఎక్కడ ఉన్నారు? వారు నాకు ఎట్లు సంబంధింతురు? ఇది అంతయు నాకు స్పష్టముగా చెప్పుము. నీవు చెప్పినది అసత్యము కాదని ఏదో ఒక సంకేతముతో అట్లు చెప్పితివని తలచుచున్నాను. కాబట్టి దానిని నాకు తెలియనట్లు స్పష్టముగా వివరించి చెప్పుము. నేను నిన్ను శరణము పొందుచున్నాను. నా హృదయంలోని సంశయము ఛేదింపుము. ఆ మాటలను విని హేమలేఖ ఇట్లనుకొనెను. ఈయనకు దేవి అనుగ్రహము వలన బుద్ధి నిర్మలమయ్యను. పూర్వపుణ్యములు ఫలించి ఈయన విషయ సుఖములందు విముఖుడై ధీరుడైనాడు. ప్రబోధించుటకు ఇది తగిన సమయము కావున ప్రబోధింతును. పిమ్మట ఆమె ప్రసన్నమైన ముఖముతో అతనిని అనురాగముతో చూచుచూ ఇట్లు పలికెను. నాథా, ఈశ్వరానుగ్రహము వలన నీకు మహాభాగ్యము కలిగినది. భోగములయందు విముఖత్వము, విచారమునందు ఆసక్తి అనునవి ఈశ్వరానుగ్రహమునకు సూచకములు. ఇంక నా స్థితిని చెప్పెదను వినుము. కేవలమైన చైతన్యమే నా జనని. ఆమె యొసంగిన చెలికత్తె బుద్ధితో కూడి ఉండిన దుష్టురాలు అవిద్య. అవిద్యకు ఎంత విచిత్రమైన సామర్థ్యం ఉన్నదో లోకమున ప్రసిద్ధమే. అది త్రాడునందు సర్పము తోచునట్లుగా చేసి గొప్ప భయమును కలిగించుచున్నది. మహామోహుడు ఆమెకు పుత్రుడు. వాని కుమారుడైన అస్థిరుడే మనస్సు యొక్క భార్య కల్పన. జ్ఞానేంద్రియములు 5 కల్పన యొక్క పుత్రులు. వారి స్థానముల నుండి విషయములను దొంగిలించుట అనగా సుఖ దుఃఖానుభవములకు పిమ్మట మనస్సునందు వాని సంస్కారములు ఏర్పడుట. ఆ సంస్కారము వలన కలుగు అనుభవమే స్వప్నము. కల్పన యొక్క చెల్లెలు మహాసన పుత్రులు క్రోధము, లోభము. నా పురమనగా ఈ శరీరమే. స్వరూప స్ఫురణము నాకున్న మహామంత్రము.
మనస్సునకు ప్రియమిత్రుడైన ప్రచారుడు ప్రాణము, అడవులు మొదలైనవి నరకములు. నేను బుద్ధితో కూడి ఉండుట సమాధి, నేను నా తల్లి యొక్క లోకమునకు చేరుట మోక్షము. ఇది నా వృత్తాంతము. నీ వృత్తాంతము కూడా ఇట్టిదే. నేను మోక్షమును పొందిన విధానమును చక్కగా తెలుసుకొని నీవు కూడా పరమమైన శ్రేయస్సును పొందుము. జ్ఞానఖండమున హేమచూడోపాఖ్యానమునందు సంసారాఖ్యాయికా వివరణము అన్న అష్టమాధ్యాయము సంపూర్ణము. బాలప్రియ, నేను నిన్ను శరణము పొందుచున్నాను అని హేమచూడు భార్యకు శరణాగతి చేసెను. ప్రియాప్రియములను గూర్చి చర్చ ఆరంభమైనప్పుడు అతడు స్త్రీలకు లోకజ్ఞానముండదు అను తలపుతో ఉండెను. స్త్రీత్వము చేత, వయస్సు చేత, జ్ఞానము చేత, భార్యాత్వము చేత హేమలేఖ తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నదని, తాను పురుషుడుగా, పెద్దవాడుగా, విద్యాధికుడుగా, భర్తగా ఆమె కన్నా అన్ని విధములా అధికుడనని అతడు గట్టిగా తలచుచుండెను. అట్టివాడు నేను నిన్ను శరణము పొందుచున్నాను అని పలికెనన్నచో అతని యందు పెద్ద మార్పు కలిగెనన్నమాట. మొదట ఆమె మాటలను అతడు చిన్నపిల్ల చెప్పుచున్న మాటల వలె వినోదముతో వినెను. ఆమె మాటల యందలి నిజమును గ్రహించిన తరువాత భోగముల యందు విరక్తుడై వానిని వదులుకొనలేక, వాని వలన సుఖపడలేక క్లేశమునందుచుండియు ఆమెతో చెప్పుకొనుటకు సిగ్గుపడుచుండెను. అతని అవస్థను ఆమెయే గ్రహించి అతనిని బుజ్జగించి త్రిపురాదేవిని ఉపాసించిననే కాని భోగముల యందు పూర్ణమైన విరక్తి కలుగదని సూచించి తాను ముక్తిని పొందిన విధమును సంకేతములతో కథగా చెప్పెను. అప్పటికి అతనికి నేను అధికుడను అను భావము పోయి ఆమె మాటలను మిత్రుని యొక్క మాటలను వలె ఆదరముతో వినెను. అయినను ఆ కథ ఏమయూ అర్థము కాకపోవట వలన ఆమె మాటలయందు అతనికి శ్రద్ధ ఏర్పడలేదు. ఆమె వెంటనే శ్రద్ధ యొక్క ఆవశ్యకతను సహేతుకముగా నిరూపించెను. గురువు చెప్పునది బోధపడకున్నచో ఆయననే నమ్మి సందేహములు తీరు వరకు ప్రశ్నించుచు తత్వమును గ్రహింపవలెను. కానీ ఆయన మాటలందు అనాదరమును చూపరాదని నచ్చజెప్పెను. ఈశ్వరానుగ్రహము వలన తప్ప మరి ఒక విధముగా తత్వజ్ఞానమును పొందుటకు అర్హత కలుగదని తెలిసికొనిన హేమచూడు హేమలేఖ యొక్క విజ్ఞానాతిశయమును గుర్తించి ఈశ్వరుడెవరో నిరూపింపుమని ఆమెను ప్రశంసాపూర్వకంగా కోరెను. అప్పుడామె త్రిపురాదేవి యొక్క ఉపాసనము ఆవశ్యకము అని చెప్పగా ఆమె మాటలను దృఢముగా విశ్వసించి అతడు గురువు వలన మంత్రతంత్రాధికమైన విధానమును తెలిసికొని త్రిపురాదేవిని ఉపాసించెను. మంత్రదీక్షనతడు ఆమె వలన పొందలేదు. ఆ దీక్షను మంత్రసిద్ధులైన పెద్దల వలననే స్వీకరింపుమని ఆమెయే చెప్పి ఉండెను. ఏమైనను అప్పటికి అతడు ఆమెను గురువుగా భావించుట లేదు అని గ్రహింపవచ్చును. త్రిపురోపాసనము గావించిన తరువాత దేవి అనుగ్రహము వలన అతని దృక్పథమున పెద్ద మార్పు వచ్చెను. అతని మనస్సు భోగముల నుండి విముఖమై ఆత్మవిచారమునందు లగ్నమగుటయే కాక హేమలేఖ తత్వజ్ఞురాలు, సామాన్యురాలు కాదు. ఆమెను గురువుగా గైకొని శరణు పొందిననే తప్ప నాకు ముక్తి కలుగదు అని అనుభావము దృఢముగా ఏర్పడెను. అందువలననే ఆమె సాధారణమైన భార్యల వలనే అతనిని కౌగిలించుకొని ప్రేమగా మాట్లాడుచున్నప్పుడు అతడు ఆమె వలన భోగమును అపేక్షింపక, ఆమెను భార్యామాత్రముగా తలంపక కేవలము గురువుగా భావించుచు సకల సంకోచములను వీడి నేను నిన్ను శరణము పొందుచున్నాను, నా హృదయములోని సంశయములను ఛేదింపుము అని ప్రార్థించుచు శిష్యుడయ్యను. గురు శిష్య సంబంధము శిష్యుని వలననే ఏర్పడవలెను. ఇతరులకు తత్వమును బోధింపవలయను అను కుతూహలము జ్ఞానులకు ఉండదు. ఎవరైనను వచ్చి తమ్ము ఆశ్రయించినను వారి శ్రద్ధను పరీక్షించిన తరువాతనే జ్ఞానులు తత్వమును బోధింతురు. శ్రీకృష్ణుడు అర్జునునకు
తత్వమును బోధింపవలెనని ఎప్పుడునూ కుతూహలము నందలేదు. అర్జునుడు విషాదమును పొంది కర్తవ్యమును బోధింపుమని శ్రీకృష్ణుని, నేను నీకు శిష్యుడను, నిన్ను శరణుజొచ్చితిని, నన్ను శాసింపుము, శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని ప్రార్థించినప్పుడు అర్జునుడు శిష్యుడై శ్రీకృష్ణుడు గురువయ్యను. అంతవరకు వారిరువురు బావమరదులే. అట్లే హేమచూడుడు హేమలేఖను శరణు పొందినంతనే అతను శిష్యుడై ఆమె గురువయ్యను. కావున పూర్వ సంబంధం ఎట్టిదైనను మోక్షమును కోరువాడు సకల సంకోచములను వీడి గురువును ప్రత్యక్ష దైవముగా భావించుచు శరణు చొచ్చిననే తప్ప ఉపదేశము ఫలింపదనుట స్పష్టము. దీనిని బట్టి చూచినచో ఈశ్వరానుగ్రహము వలననే గురువునందు భక్తి కూడా కుదురును అని స్పష్టమగుచున్నది. నన్ను పూజించు వారికి నన్ను చేరుటకు సాధనమైన బుద్ధియోగము నొసంగుదును. దదామి బుద్ధియోగం తం ఏనమా ముప యాంతితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పెను. ఎవనికి దేవుని యందు పరమభక్తి కలదో అట్లే గురువునందు కూడా పరమభక్తి కలదో అట్టి మహాత్మునకే ఉపనిషత్తునందు చెప్పబడిన ఈ విషయములు ప్రకాశించును అని శ్వేతాశ్వరోపనిషత్తునందు కూడా చెప్పబడి ఉన్నది. యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురే తస్యైతే కథితా హర్థాః ప్రకాశంతే మహాత్మనః. ముందుగా దేవుని యందు పరమభక్తిని పొంది దేవుని అనుగ్రహము వలన గురువునందు కూడా అట్టి భక్తినే పొందవలయునని, అట్టి గురుభక్తి పొందినవాడే మహాత్ముడని, అట్టివానికే ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన తత్వము చక్కగా బోధపడునని స్పష్టమగుచున్నది. మరి గురువు వలననే కదా దేవుని మహిమ తెలుసుకొని ఎవడైనను దైవభక్తిని పొందును. అందువలన గురుభక్తి వలననే దైవభక్తి కలుగునని ఎలా చెప్పరాదు? పురాణముల వల్లనో హరికథల వల్లనో పెద్దల ప్రసంగముల వల్లనో ఏ విధముగానైనానూ దైవభక్తి కలుగవచ్చును. దైవభక్తి కలిగినంత సులభముగా గురుభక్తి కలుగదు. జగత్కర్త జగత్ పరిపాలకుడు అని భావింపబడుచున్న పరమేశ్వరుని యందు భక్తి కలుగునట్లుగా మన వలనే మనుష్యుడుగా కనిపించుచున్న గురువునందు భక్తి కలుగుట సులభము కాదు. విద్యా సంస్కారము చిత్తనైర్మల్యము కలిగిన వారే పెద్దల యొక్క మహిమను గుర్తించి గౌరవింపగలరు. చిత్త నైర్మల్యము ఈశ్వరారాధన వలన కలుగును. ఈశ్వరుని యందు భక్తి సత్సంగము వలన కలుగును. పూర్వపుణ్యము వలన సత్సంగము సంభవించును. హేమచూడునకు పూర్వపుణ్యము వలననే హేమలేఖతో సాంగత్యము కలిగినది. ఆ సాంగత్యము వలననే అతడు త్రిపురాదేవిని ఉపాసింపగలిగెను. ఆ దేవి యొక్క అనుగ్రహమున అతడు హేమలేఖ యొక్క మహత్వమును గుర్తించి నిస్సంకోచముగా ఆమెకు శిష్యుడై తత్వమును బోధింపుమని ప్రార్థింపగలిగెను. అతని శ్రద్ధను గమనించి ఆమె తత్వమును బోధింపగా అతడు కృతార్థుడయ్యను. ఇట్టి గురు శిష్య సంబంధము లేకపోవట వలన కువలుడు పౌరాణికుని బోధ వలన కృతార్థుడు కాజాలకపోయెను. భర్త తన దగ్గరకు వచ్చినప్పుడెల్లా హేమలేఖ అతని ఆరోగ్యమును గూర్చి మిగులు ఆదరముతో ప్రశ్నించుచుండుట గమనింపదగి ఉన్నది. భర్త యొక్క ఆరోగ్యమునందు భార్యకు శ్రద్ధ ఉండుట సహజము. మరి దత్తాత్రేయుడు కూడా పరశురాముని విషయమున ఇట్లే ఆరోగ్యమును గూర్చి ప్రశ్నించెను. ఇట్లు ప్రశ్నించుటలో ప్రేమ వాత్సల్యము అనున్నవియే కారణములు కాదు. మోక్షము కోరువానికి విషయముల యందు విరక్తి ఆవశ్యకమైనట్లే ఆత్మవిచారము చేయుటకు తగిన ఆరోగ్యము కూడా ఆవశ్యకమే. దేహము అనిత్యము తుచ్చము హేయము అను తలపుతో సాధకుడు దేహము యొక్క ఆరోగ్యమును ఉపేక్షింపరాదు. శరీరము ఆరోగ్యముతో సామర్థ్యమును కలిగి ఉన్నప్పుడే సాధకుడు చక్కగా గురువునకు శుశ్రూషయొనర్చి ఆత్మవిచారమును కొనసాగించి కృతార్థుడు కాగలుగును. ముఖ్య సాధనమైన శరీరమును అపేక్షింపరాదు. నదిని దాటు వరకు మంచి పడవ ఎట్లు ఆవశ్యకమో అట్లే అజ్ఞాన సముద్రమును దాటు వరకు మోక్షమును కోరువానికి ఆరోగ్యము గల శరీరము ఆవశ్యకము. ఈ విషయమును హెచ్చరించుటకే గురువులు శిష్యుల ఆరోగ్య విషయమున శ్రద్ధను చూపుచుందురు.
24 రికార్డింగ్ నెంబర్ అయిపోయింది. అలాగే మన 8వ అధ్యాయమైన సంసారాఖ్యాయిక వివరణంలో బాలప్రియ కూడా అయిపోయింది.